ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది. మేమే కనిపెడితే అంతే. అంతా లాగేసుకున్నారుగా, మా తాత మీద ఒట్టు, ఇంకేమీ లేదమ్మా. సార్ గారి తాతగారి ఫోటో ఎక్కడుందో చూడండి సార్. పైన ఉంది సార్. సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ చేయండి. పగల కొట్టండి. గాంధీబాబు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్నీ కనిపెడుతున్నారనుకుంటా. అంటే నా నోటి దోలా? అవునే. లోపల ఒక రూమే ఉంది. పగల కొట్టడానికి రోకలు అడుగుంటాడు. మేడం ప్లీజ్. బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా? Get up. సార్ మీరే లేటు కూర్చో. క్విక్. ఊరు నీ నోట్లో పంచదార పొయ్యా. ఊపిరిని బిగబట్టి కూర్చోరా, లేదంటే నీ ముక్కులో రోకల్ని దూర్చినా దూరుస్తాడు. అయ్యయ్యో, అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా, ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఒట్టు. అలా దొంగ చూసినట్టు చూస్తాడేటి? అయినా వరే, నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది. అయినా చూపేట్రా, కొంపతీసి నువ్వు కూడా కంటి చూపుతా చంపేస్తావేటి? ఏమ్మా, నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు? నా దగ్గరే ఉందమ్మా చూడడానికి. ఊపిరి ఆపుకోలేక సత్తున్నాను. అటే అటే గుమ్మ ఉంది, అలాగే వెళ్ళిపోవచ్చు. కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా. అది దొడ్డు గుమ్ము, అట్నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సూప్ నా వైపు తిప్పేసారేటి? అమ్మయ్యా, మొత్తం దీని ఓపి నశించినట్టమ్మాయి దేవుడా. అమ్మయ్యా. ఏంటే ఏడుస్తున్నావా? రే అంది, దేవుడా పైనుంచి నన్ను కాపాడావు తండ్రి. మేడం పైన పైన. ఏంటయ్యా ఇది? చేతులు పైకెత్తడం కూడా పాపం అంటే ఎలా? ఆ రోకలు ఎక్కడా? అయ్యో సార్, ఇది మా తాతగా తెలుసు సార్. వాళ్ళేదో పైన దాచుడొచ్చు సార్. నీకు గాంధీ అనే పేరే తప్పు, ఇందులో గాంధీ బాబు. మా బాబు గాంధీ బాబు అది వదిలేండి. అమ్మ తాపని చెప్పండి అమ్మా. పవన్ కుమార్ అన్ని తెలిసేలా పెట్టు, ఫోటో తీసుకుంటా. సంతకం పెట్టండి. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము. పెట్టండి. అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్. ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్కి అప్పు చెప్తే మీకు వచ్చేది ఏముండదు. మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచనలు పడినట్టుంది. ఇది ముందే చెప్పి ఉండొచ్చు కదా రంగలింగం. ఎంత కొప్పుకుంటారు? ఓరి మీ నోట్లో పంచదార పోయి, ఇదేదో ముందే చెప్పి ఉండొచ్చు కదా. అనవసరంగా కొల్లగొట్టి కళ్ళని లేపించారు. 2 ఒప్పుకున్నట్టేనా? అందరూ సమానంగా పంచుకోవచ్చు. ఏమంటారు? నాకు చేయి చాచే అలవాటు లేదు సార్. మేడం తనకేమంటారా? సార్ 2 అన్నారు. సరే సార్. ఏంటి సార్ మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు? కొట్టాలి, ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. కష్టం సార్, ఇంత ధైర్యం వస్తుంది సార్. తప్పకుండా వస్తుంది. పెట్టండి. థ్యాంక్ యూ. తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే మీలాంటి వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని పట్టుకోటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్, ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి. పదండి. మిస్టర్ చిరంజీవి, వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి. మేడం, ఇవాళ నా ఫస్ట్ డే వర్క్. మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. షూర్. థ్యాంక్ యూ సార్. నిజానికి భయపడేవాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదక్క. కాలు చేతులు వణికిపోయి అబ్బాయి, టెన్షన్ లో ఆ ముసలోడిని వేరు కొట్టేశాను. 6 షాట్ అది.
అదేంటది గాంధీబాబు గాంధీబాబు అని? ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు అని పేరు. రావయ్యా. ఎందుకయ్యా అరుస్తున్నావు? భయంగా ఉంది. నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా? మీరు సిబిఐ ఆఫీసర్ ఇంకా నుంచి. సిపియో కాపీయో జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్, ఉద్యోగం ఇస్తాను, చేస్తారా? ఈ 57 ఏళ్ల వయసులో నాకెవరూ పని ఇవ్వలేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగానే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను. లేరా లేవు. ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు. మిగతా వాళ్ళకి ఏం చేస్తాం? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పుడే కదా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఏంటి మారిపోదామా? మనం ఎవరు? గట్టిగా దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే. తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెటబుల్ పోయి చూసుకురానా బాసు? ఎందుకు గెటప్ మార్చుకోవడం, అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కుంటుందా తెలియదు గాని రమ్మంటాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి ఎక్కడా? వదిలేసి వచ్చేసావా? అయ్యో. అయ్యో, ఇప్పుడు ఎలా? సార్ నేను బయలుదేరొచ్చా? మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? సార్ ఓరిని ఎవరూ పట్టించుకోలేదా? నా అంతట నేనే ఎవరమ్మా నువ్వు? ఇరుక్కున్నానా? ఎప్పుడొచ్చావు? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా? ఓ డూప్లికేట్ గ్యాంగా సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్. డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. ఈ అమ్మాయి ఫోటోలు అంటే వదిలేస్తున్నారు. అమ్మా 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 కొంచెం ఆపమ్మా. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి, ఎలా ఇప్పుడు? నాకెందుకో ఆ అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని. ఏమో. అయ్యో, లైఫ్ లో ఒకటి పైకి రావాలంటే ఈ ప్రేమతో రాకూడదు కదా. వచ్చింది బాబు. లేదు, బండి వచ్చేసింది బాబు. నీ పెట్రోల్ ఫ్లైట్ వచ్చేసింది. చూడండి, సిగ్గుపడకండి. ఏంటి అమ్మాయి లేదు? తను ఏమైంది? గాడ్ ఇస్ దేర్ అక్క. ఇప్పుడు ఏం ఏం చేద్దాం? ప్రాబ్లం లేదు, నా మాట వినండి, నేను చూసుకుంటాను. పదండి. ఏంటి మళ్ళీ ఏ, సార్ వెళ్ళాలా? మళ్ళీ ఫాలో చేయి. భయంగా ఉందయ్యా. తొందరగా ఎక్కండి.